అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ విధిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తొలుత కెనడా, మెక్సికన్ ప్రొడక్ట్స్ పై దిగుమతి సుంకాలను ప్రకటించింది. తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత వాయిదా వేసినప్పటికీ చైనా ఉత్పత్తులపై 10% సుంకం విధించినట్లు తెలుస్తా ఉంది. అయితే ఇతర సుంకాలపై ఈ భారత్ పై ఎటువంటి ఎఫెక్ట్ పడుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బాధ్యతలోకి ఎక్కిన డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. దూకుడు వ్యవహరిస్తున్నారు. వచ్చి రాగానే ఎన్నో సంచలన విషయాలు ప్రకటించిన ట్రంప్ వాటిని ఆచరణలో పెట్టే పనిలో ఉన్నారు. పొరుగు దేశాలైన మెక్సికా, కెనడా నుండి వచ్చే ఉత్పత్తులపై 25% దిగుమతి సుంకాలు విధిస్తామని ప్రకటించగా ఆయా దేశాలు స్పందించగా నెల రోజులు వాయిదా వేశారు. తర్వాత చైనా ప్రొడక్ట్స్ పై 10% సుంకాలు ప్రకటించారు. బదులు రాకపోవడంతో వెనక్కి తగ్గలేదు. ట్రంప్ దీని తర్వాత స్టీల్, అల్యూమినియంపై 25% సుంకాలని ప్రకటించారు. ఇదంతా అయిపోయాక ప్రతీకార సుంకాలు విధిస్తున్నారు. వివిధ దేశాలతో, ముఖ్యంగా చైనాతో అమెరికాతో భారీగా వాణిజ్య లోటును ఎదుర్కొంటుంది. అంటే అమెరికా నుంచి చైనా కంటే చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులు బిల్లే ఎక్కువ. 2023-24లో మన దేశంతో కూడా ఇలాగే అమెరికాకు వాణిజ్య లోటు ఎక్కువగా ఉండేది. అంటే మన ప్రోడక్ట్స్ పై అమెరికా విధిస్తున్నటువంటి టర్ఫీస్ సగటు రేటు 3.3% అయితే అమెరికా ఉత్పత్తులపై మన దేశం విధిస్తున్న టర్ఫీస్ సగటు 17%గా ఉంది. అంటే అమెరికా ఉత్పత్తులపైన మనం ఎక్కువగా టర్ఫీస్ విధిస్తున్నాము. అందుకే ఇప్పుడు ప్రధానంగా ఈ రెండు దేశాల ఉత్పత్తులపై టర్ఫీస్ మోత మోగించేందుకు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్నారు. అయితే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమెరికా అధ్యక్షుడిని కలిసిన రోజే ట్రంప్ కఠిన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రతీకార సుంకాల విషయంలో భారత్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని కామెంట్ చేశారు. 2021-24 మధ్య కూడా భారత్కు అమెరికా అనే అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. మరి ఈ క్రమంలో ఇప్పుడు ట్రంప్ చర్యల వల్ల భారత్పై ఎంత ప్రభావం పడుతున్నదని ఆందోళనగా మారింది. అయితే ట్రంప్ మాత్రం అసలు తగ్గేదిలే, అంటే వదిలిపెట్టేది లేదనే విధంగా అనుకుంటున్నారని తెలుస్తా ఉంది. అసలు సాధారణంగా టర్ఫీస్ అంటే ఏమిటి, టర్ఫీస్ ఎందుకు విధిస్తారనేది తెలుసుకుందాం. సాధారణంగా ఇతర దేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై దాదాపుగా ప్రతి దేశం కూడా సుంకాలు అంటే పన్నుల విధంగా విధిస్తుంటాయి. ముఖ్యంగా ఇక్కడ తమ దేశంలో తయారు చేసే వాళ్ళందరికీ ప్రోత్సహించేందుకు, ఖజానాకు ఆదాయం సమకూర్చేందుకు ఇలా చేస్తుంటాయి. ఇప్పుడు ప్రతీకార సుంకం అంటే అమెరికా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై ఏ దేశం ఎంత సుంకం విధిస్తే ఆ తరహాలో ఆయా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై అమెరికా టర్ఫీస్ విధిస్తుందన్నమాట. అమెరికా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై ఏ దేశం ఎంత సుంకం విధిస్తే అదే తరహాలో ఆయా దేశాల నుంచి అమెరికా కూడా ఎగుమతి అయ్యే వస్తువులపై అమెరికా కూడా అంతే సుంకం విధిస్తున్నమాట. ఇక్కడ దేశీయ పరిశ్రమ రక్షించాలని విదేశీ ఉత్పత్తులపై ఎక్కువ సుంకాలు విధించడం వల్ల కొన్నిసార్లు దేశీయ వినియోగదారులపై అధిక భారం పడే అవకాశం ఉంది. ఉదాహరణకు దేని తయారీ కోసమైనా ఇతర దేశాల నుంచి తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సిందే. అయితే అలాంటి సిచ్యువేషన్ లో పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ ముడి పదార్థాల ధరలు పెరిగి అంతిమంగా ఆ వస్తువుల ధరలను కూడా పెంచాల్సి వస్తుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం డైరీ 188%, పండ్లు, కూరగాయలు 132%, తృణధాన్యాలు 193%, కొవ్వులు అంటే నూనె గింజలు, నూనెలు, నెయ్యి కానీ అలాంటి పదార్థాలు కూడా 164%, పొగాకు, పానీయాలు అలాగే అంటే పొగాకు మన టొబాకో కూడా ఎక్కువ భారతదేశంలో కన్జంప్షన్ ఉంటుంది, అలాగే 150% వంటి వాటిపై అమెరికా భారీ సుంకాలు విధిస్తుంది. అంటే ముఖ్యంగా నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటి మీద అయితే భారీగా సుంకాలు విధిస్తున్నాడు ట్రంప్ తాత. కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలపై, చేపల ఉత్పత్తులపై, రసాయనాలపైన భారీగా సుంకాలు ఉన్నాయి. ఇండియాకు సంబంధించి అమెరికా సుంకాల నేపథ్యంలో ఔషధాలు, రత్నభరణాలు, ఇనుము, ఉక్కు, వాహనాలు, ఎలక్ట్రిక్ మిషనరీ, వస్త్రాలు, ఆహార పదార్థాలు వంటి రంగంపై ప్రభావం పడవచ్చని తెలుస్తుంది. అంటే ట్రంప్ తాత ప్లాన్ ఏంటంటే ప్రతిదీ కూడా అంటే మనకు నిత్యావసర వస్తువు ఏదైతే ఉందో దాని మీద మాత్రం భారీగా సుంకాన్ని వేసి అమెరికాని ఆడికో తీసుకుపోదామని అనుకుంటున్నాడు. అయితే ఇక అమెరికా నుంచి భారతదేశానికి మరింత చమురు, గ్యాస్ సహా సైన్యానికి అవసరమైన పరికరాలు, ఆయుధాలు కొనుగోలు చేస్తుందని భారత్ ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్లో చర్చల అనంతరం ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా వాణిజ్య లోటు తగ్గుతుంది. అంటే చూడండి, ఆయనేమో మనకేమో ఉప్పులు, పప్పులు ఇస్తున్నాడు, మనం మాత్రం ఆయనకి సైన్యానికి సంబంధించినవి అన్నీ కూడా అన్నింటి కొనుక్కుంటున్నాం. కాబట్టి దానివల్ల మనకు భారం పడే అవకాశం ఉందని కనబడతా ఉంది. అయితే అనంతరం చర్చల తర్వాత ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో అమెరికా వాణిజ్య లోటు అయితే తగ్గుతుంది. అయితే ఇదే సమయంలో అమెరికా సుంకాల పెంపుతో మన దేశంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ GRTI చెబుతోంది. అమెరికా ఎగుమతి చేసే వస్తువుల విలువతో 75% వరకు వాటిపై సగటు సుంకం 5%లోనే ఉందని అంటుంది. అందుకే ఇక్కడ ప్రతీకార సుంకాల వల్ల ఇబ్బందులు పెద్దగా ఉండవని GRTI ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ్ అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై టర్ఫీసు పిడుగు వేశాడు.
ఏప్రిల్ 2వ తేదీ నుంచి అన్ని దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అమెరికాకు చాలా దేశాల నుంచి వివిధ రకాల వస్తువులు ఎగుమతి అవుతూ ఉంటాయి. అలాంటి వస్తువులపై సుంకాలు వసూలు చేస్తానని చెప్పిన ట్రంప్ ఇటీవల ఏ దేశంపై ఎంత శాతం సుంకాలు వసూలు చేయాలని చెప్పి ఒకటైతే విడుదల చేశారు. అయితే భారత్ నుంచి కూడా అమెరికాకు అనేక రకాల వస్తువులు ఎగుమతి అవుతూ ఉంటాయి. తాజాగా ప్రపంచ దేశాలతో పాటు భారత్ పైన కూడా ట్రంప్ సుంకాలు వేసిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరగనున్నాయి. దీంతో వాటిపై అమెరికా మార్కెట్లో డిమాండ్ ఉంటుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్ ఉత్పత్తులపై 26 నుంచి 27% సుంకాలు విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ సుంకాలు ఏప్రిల్ 9వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. టరీఫ్లు వివిధ రంగాలపై పలు రకాలుగా ప్రభావం చూపనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఔషధాలు అంటే ఫార్మాస్యూటికల్స్. అమెరికా భారత్ జనరిక్ మందులు భారీ ఎత్తున ఎగుమతి చేస్తుంది. అమెరికాలో వినియోగించే జనరిక్ ఔషధాలలో దాదాపు 50% మన భారత్ నుంచి ఎగుమతి చేసినవే కావడం గమనార్థకం. 2023-24 ఏడాదిలో ఫార్మాస్యూటికల్ రంగం నుంచి సుమారు $20 బిలియన్ల విలువైన ఎగుమతులు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ట్రంప్ టరీఫుల జాబితా నుంచి జనరిక్ ఔషధాలు, ఇన్సులిన్, విటమిన్లు వంటి కొన్ని ఫార్మా ఉత్పత్తులపై మినహాయింపు కలిగించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ టరీఫ్ ప్రభావం ఈ రంగంపై పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది భారత ఔషధ ఎగుమతులను ఊరటనించే అంశం. అంటే చూసాం కదా, మనం కరోనా అప్పుడు కూడా ప్రపంచంలో ఎన్నో దేశాలు మెడిసిన్ ఇచ్చినా కూడా తీసుకోకుండా కొంచెం కాస్ట్ అయినప్పటికి కూడా మన మెడిసిన్ ఎందుకు వాడారంటే మన మీద అంత నమ్మకం. అప్పుడు చైనా వాడు మనకన్నా చీప్గా ఇస్తున్నా కూడా ఎవడు మెడిసిన్ వాడలేదు. అలాగే ముఖ్యంగా సుంకాలలో అయితే టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే మన వస్త్రాలు కానీ కొన్ని ఉత్పత్తులు ఉంటాయి కదా, కాటన్, సిల్క్ దుస్తులు, కార్పొరేట్ వంటివి భారత్ నుంచి అమెరికాకి ఎగుమతి అవుతుంటాయి. 2023-24 ఏడాదిలో సుమారు $9.6 బిలియన్ల విలువైన వస్త్ర ఉత్పత్తులు భారత్ నుంచి అమెరికాకి ఎగుమతి అయ్యాయి. ఇది భారత్ వస్త్ర ఎగుమతులు 25% వాటాను కలిగి ఉంది. అంటే మన భారతదేశంలో ఉత్పత్తి అయ్యే 100%లో 28% వాటా అమెరికాకే పోతున్నాయి టెక్స్టైల్ ఇండస్ట్రీ నుంచి. అంటే బట్టలు కూడా, మన నాణ్యమైన బట్టలన్నీ కూడా అమెరికాకే పోతున్నాయి. ట్యాక్సులకు మాత్రం మార్కెట్లో డిమాండ్ పెరగడం వల్ల అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో చైనా, బంగ్లాదేశ్ వంటి ఇతర దేశాల వస్తువులపైన సుంకాలు విధిస్తున్నందున భారత్ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ అలాగే ఉంటుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఎవరు ఎంతమంది అందరికి వేస్తున్నారు కాబట్టి ఫైన్స్ వాటిల్లో క్వాలిటీ ఖచ్చితంగా మనదే ఉంటుంది కాబట్టి భారతదేశం మనకు కొంచెం ఇబ్బంది పడే అవసరం లేదని కూడా చెప్తా ఉన్నారు నిపుణులు. అలాగే రత్నాలు, ఆభరణం ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. మన పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా ప్రతి దానికి కూడా గోల్డ్ లేకుండా పని కావట్లేదు. అంటే కొన్ని రాష్ట్రాలలో ముక్క లేకుండా, మందు లేకుండా ఈవెంట్ ఎలా అవ్వదో అలాగే గోల్డ్ లేకుండా మాత్రం ప్రపంచంలో అంటే ఎక్కువ శాతం మన భారతదేశంలో మాత్రం ఈవెంట్ అయితే జరగదు. బంగారం, వెండి, వజ్రాభరణాలపై భారత్ నుంచి అమెరికాకు ప్రధాన ఎగుమతి వస్తువులుగా ఉన్నాయి. అంటే మన దేశం నుండి గోల్డ్ కూడా బాగా వెళ్తుందన్నమాట విదేశాలకి. ప్రతి సంవత్సరం సుమారు $11.88 బిలియన్ల విలువైన ఆభరణాలు అమెరికాలకి ఎగుమతి అవుతూ ఉంటాయి. ట్రంప్ టారిఫ్ల ప్రభావంపై ఈ జెమ్స్ అంటే డైమండ్స్ కానీ జ్యువెలర్స్పై ఎక్కువ ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటి ధరలు పెరగడం వల్ల అమెరికా వినియోగదారులు కొనుగోలు తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయని, దాని ఫలితంగా ఎగుమతులు తగ్గించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఇంపాక్ట్ మాత్రం గోల్డ్ ధరలు మాత్రం తగ్గే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ లేనప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఇంపోర్ట్లో కొంచెం కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రేట్ అయితే తగ్గే అవకాశం ఉంది బంగారం. అలాగే ఎలక్ట్రానిక్స్, ఐటీ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, టెలికాం సామాగ్రి, హార్డ్వేర్ కాంపోనెంట్లు తర్వాత అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తుంది. ఈ రంగం నుంచి సుమారు $5 బిలియన్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఐటీ, హార్డ్వేర్ ఉత్పత్తులపై సుంకాలు విధించడం వల్ల వాటి ధరలు పెరిగి చైనా సహా ఇతర దేశాల వస్తువులతో భారత్ ఉత్పత్తులు పోటీ పడడం కష్టం కానున్నది. దీంతో ఈ రంగంపై ఎగుమతులు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే టెలికాం వాళ్ళకి మనకేం పెద్ద ఇబ్బంది ఏమైతే అనిపించదు. అలాగే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, భారత్ నుంచి ఆటో విడిభాగాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో మంచి డిమాండ్లో ఉన్నాయి. ఆటోమొబైల్ రంగంలో సుమారు $4 నుంచి $5 బిలియన్ విలువైన ఎగుమతులు ఉన్నాయి. ఆటోమొబైల్ విడిభాగాలపై 25% సుంకం విధించడం వల్ల ధరలు పెరిగి అమెరికా మార్కెట్లో భారత్ ఉత్పత్తులు పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందనే భయాలు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు కాస్ట్ పెరిగిందంటే కొంచెం ఎవరు కూడా ఆలోచించే పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద దెబ్బపడే అవకాశం ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు, చేపలు, రొయ్యలు, పాల ఉత్పత్తులు, వెన్న, నెయ్యి, పాల పొడి, అలాగే మిల్క్ కానీ, యోగర్ట్ కానీ వాటన్నిటి మీద ప్రాసెస్డ్ చక్కెర కానీ, కోకోవా వంటి అంటే చాక్లెట్కు ఉపయోగించే పదార్థాలు కానీ అమెరికాకు ఎగుమతి అవుతూ ఉంటాయి మన భారతదేశం నుండి. డైరీ ఉత్పత్తులు సుమారుగా $181.49 మిలియన్
డైరీ ఉత్పత్తులపై సుంకాలు పెరగడం వల్ల మరింత ఖరీదు కావడంతో అమెరికా ఉత్పత్తులు డిమాండ్ తగ్గవచ్చని తెలుస్తుంది అమెరికా మార్కెట్లో. మరీ ముఖ్యంగా చిన్న ఎగుమతిదారులు బాగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే పాల రేట్లు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పాలు కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా ఒరిజినల్ పాలు దొరకట్లేదు, చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మిల్క్ మీద కూడా మిల్క్ అడల్ట్రేషన్ మీద కూడా చాలా పెద్ద చర్చగా మారింది. కానీ ఖచ్చితంగా ఇది మాత్రం అంటే ఎగుమతులు తగ్గినప్పుడు ఖచ్చితంగా కొంచెం క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ మన భారత ప్రజలకు అందుతూనే మనం ఊహించాలి. రసాయనాలు, ఉక్కు, కెమికల్ స్టీల్స్ అలాంటివి కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్తా ఉన్నారు. రసాయన ఉత్పత్తులు, ఉక్కు, అల్యూమినియం వంటివి కూడా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే జాబితాలో ఉన్నాయి. ఉక్కు, అల్యూమినియం వంటి ఈ ఉత్పత్తులు ఇప్పటికే 25% సుంకాలు ఉండగా కొత్త తారీఫ్ రంగంపై మరింత ఒత్తిడి తెస్తాయని నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే ఈ తారీఫ్లు ఖచ్చితంగా మన భారతదేశానికి కొన్ని అయితే సానుకూలంగా ఉన్నాయి. తారీఫుల నుంచి ఔషధ రంగం మినహాయింపు పొందడం వల్ల భారీ ఉపశమనం కలిగించే వార్త. చైనా వంటి పోటీదారులపై సుంకాలు విధించడం వల్ల కొన్ని రంగాలలో భారత్కు అవకాశాలు పెరగవచ్చు. అంటే ఇప్పుడు వీటి మీద ఔషధ గుణాల మీద కూడా బాగా మనకు డిమాండ్ ఉండబట్టి ఖచ్చితంగా చైనా మార్కెట్ని ఖచ్చితంగా దెబ్బతీసే అవకాశం అయితే మనకు దొరికిందని చెప్పుకోవచ్చు. అయితే మన భారతదేశానికి కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. అయితే మనం ట్రంప్ తాత అన్ని మరీ యాంటీకి చేయడు కాబట్టి, కొంచెం మోడీ గారు దోస్తు కాబట్టి కొంచెం కొన్నిట్లో మనకైతే ఎగ్జామ్స్ ఇచ్చినట్టయితే తెలుస్తూ ఉంది. అవి అయితే ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఆభరణాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఆటో విడిభాగాలపై ధరలు పెరగడం వల్ల ఎగుమతులు కొన్ని అయితే మనకైతే ప్రత్యేక అంశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ఆభరణాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఆటో విడిభాగాలు ధరలు పెరగడం వల్ల ఎగుమతులు తగ్గే ప్రమాదం ఉంది. ఇది భారత ఎగుమతిదారులకు, ముఖ్యంగా చిన్న పరిశ్రమలకు ఆర్థికంగా ఒత్తిడి కలిగిస్తుంది. మొత్తంగా చూస్తే ట్రంప్ తారీఫ్ భారత ఎగుమతులపై ప్రభావాన్ని చూపుతాయని అర్థమవుతుంది. కొన్ని రంగాలు నష్టపోయి మరికొన్ని రంగాలు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది. అయితే మనకు తెలిసిందే కదా, మనోళ్ళు ఏది కూడా దొరికిందంటే దాన్ని వాళ్ళు ఎలాగ అనుకూలంగా మార్చుకోవాలో మనోళ్ళకి ముందు భారతీయులు అంటే పుట్టిన పేరు అనమాట. అలాగే మన కొన్ని రంగాలు నష్టపోయినా కానీ మిగిలిన వాళ్ళు మాత్రం దాన్ని కొంచెం మన భారతదేశ అభివృద్ధికి మాత్రం దాన్ని ఎట్లా వాడుకోవాలో మన వాళ్ళు అంత నిపుణులు రెడీగా ఉన్నారు, దాన్ని వాడుకుంటారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మనం. అంతే, ట్రంప్ కాదు ఇంకో పంపు వచ్చినా ఇంకో ఎవరైనా వచ్చినా కూడా మన భారతదేశాన్ని అయితే